సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ మూవీ ఇండస్ట్రీ. అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద టీము, పెద్ద సినిమాలు అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాహుబలి లాంటివి ఎంతో కష్టపడి చూస్తే బాహుబలి కూడా రివ్యూకి వెయిట్ చేయాలి, చూసి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. 2-3 రోజుల తర్వాత ఏం రివ్యూ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చినా 5 లోపు రేటింగ్లు ఇస్తారు. వీళ్ళేదో జడ్జిల్లాగా వాడికి ఏం అర్హత ఉందని రేటింగ్లు ఇస్తారు. అసలు ఈ రేటింగ్ వ్యవస్థే మారాలండి. నీ ఒపీనియన్ నువ్వు అంతే, జస్ట్ నువ్వు సినిమాను కిల్ చేసే విధంగా రేటింగ్ ఇవ్వద్దు. దేర్ ఇస్ ఎ బ్యారియర్. అది మాకు తెలిసిపోతుంది, ఎవరికైనా తెలుస్తుంది వీడు కావాల్సిన ఇచ్చాడా ఏమి ఇచ్చాడా అనేది. అది ఆడియన్స్ ట్రాప్లో పడుతున్నారు. ట్రాప్లో పడి దానివల్ల నా కలెక్షన్లు అన్నీ తగ్గినాయి. 150,000 మంది వాడు వీడియో చూసి 150,000 మందిలో సగం మంది వెళ్ళినా నాకు ₹1 లాస్ వాడి వల్ల. ఇప్పుడు సార్ ఇంకా రేపు ఇంకెంతమంది చూస్తారో వాడి వీడియోలు. అంటే నా చిన్న మూవీ కోటికి వాడి వల్ల కోటి నాకు లాస్ అనుకోండి, పెద్ద మూవీలకి 10 కోట్లు రాసి ఉండొచ్చు. అది వైరల్ అయిపోయి ఇంకెక్కడెక్కడో ఏ సినిమా ఏం చూస్తాం రా వీడు రివ్యూ ఇచ్చాడు. వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు సమాజాన్ని. ఓకే. సో వాళ్ళని పసిగట్టి దాన్ని స్టార్టింగ్లోనే అరికట్టకపోతే కారుకు 4 చక్రాలు ఉంటాయని చెప్పాను నేను. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే 4వ చక్రం జర్నలిజంలో ఉండేవాళ్ళు అంత పెద్ద తప్పులు అయితే చేయట్లేదు. జర్నలిజం కాని వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో ఎక్కడో వెబ్సైట్ పెట్టుకొని యూట్యూబ్లు పెట్టుకొని అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ జర్నలిజం కారుకు టైర్ పంచర్ వేస్తున్నారు. జర్నలిజం అనే టైర్కి, ఆ టైర్కి పంచర్ ఇప్పుడే ఆదిలోనే పంచర్ సరి చేయకపోతే కారు ముందుకెళ్తే టైర్ మొత్తం నలిగిపోతుంది, నాశనం అయిపోతుంది. సో అది ఆ పంచర్ ఇప్పుడే సరి చేసుకోండి అని చెప్తున్నాను. దాంట్లో అందరూ భాగస్వాములే, ప్రొడ్యూసర్లే కాదు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూర్చొని దీన్ని ఏం చేయాలి, అందరికీ దెబ్బ ఇది. సార్ మీ అప్రోచ్ చూస్తుంటే అండ్ మీ మైండ్ సెట్ కానీ మీ థింకింగ్ లెవెల్ కానీ చూస్తుంటే సో ఖచ్చితంగా మీరు అంత అమాయకుడు అయితే కాదు. ₹1 డబ్బులు మీరు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఆ రూపాయి తెచ్చుకునే మనిషి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నాకు తెలిసి మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, వెల్ సెటిల్డ్. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంతో మీకు తెలుసు, 2 నుంచి 4% ఇండస్ట్రీ సక్సెస్ రేటు. ఇలాంటి ఒక ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు, ఎందుకు డబ్బులు పెట్టాలనిపించింది? ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ కూడా మీరు చాలా అగ్రెసివ్ అప్రోచ్తో వెళ్ళబోతున్నారు ఇండస్ట్రీలో. సో ఎందుకు మీరు ఇక్కడ ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉండాలనేది ఏం లేదు, ఇండస్ట్రీ కూడా మనం ఎందుకు చూడకూడదు. ఇప్పుడు ఏ ఫీల్డ్లో దిగినా నువ్వు చేసే పని ఇంక 10 మందికి ఉపయోగపడాలి. మరి ఇక్కడ ఈ ఇండస్ట్రీలో నీకు రేడియస్ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ అందరికి కావాలి. నువ్వు ఇక్కడ చేసే ప్రోడక్టు నీకు కొన్ని లక్షల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అది వాళ్ళ నుంచి వాళ్ళకి ఇచ్చే ఆనందం అల్టిమేట్లీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో ఎక్కువ ఆనందం ఇవ్వగలిగేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రపంచంలో చూడండి. కాకపోతే దాని వెల్త్, దాని టోటల్ వర్త్ లేదంతా. దాన్ని బిల్డ్ చేయమని చెప్పాను మొన్న. అది బిల్డ్ చేసే క్రమంలో ఇట్లాంటి పుట్టగొడుగులు కొన్ని ఉన్నాయి అని నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ చెప్పాను. నాకంటే ముందు పెద్ద ప్రొడ్యూసర్లు చెప్పారు, లో వాయిస్తో చెప్పుంటారు. నేను హై వాయిస్తో చెప్పడం వల్ల ఇది మీకు అందరికీ రీచ్ అయ్యి మళ్ళీ నన్ను తిరిగి మీరు అడుగుతున్నారు. సో ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఈ ఇండస్ట్రీ గ్రో కావాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని అడ్రస్ చేసి అందరు కూర్చొని నేను ముందడుగు వేసాను. నేనేం తప్పు చెప్పట్లేదు, నేను చెప్పేదాన్ని కరెక్ట్, అందరికీ తెలుసు. అది నాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, కరెక్ట్గా చెప్తున్నావు, దాన్ని మీరు కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నావు, మంచి వాయిస్తో రైజ్ చేశారు, మీలాంటి వాళ్ళు కావాలి అని. సో దట్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉండాలండి. నువ్వు చేసేది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అది ఇక్కడ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, అదే ఎంటర్టైన్మెంట్ ప్రజలు కూడా. నువ్వు సినిమా తీస్తున్నప్పుడు ₹1,00,000 పెట్టి నువ్వు 100-150 పెట్టి సినిమా చూస్తానికి కెపాసిటీ లేదు అనొద్దు. మీరు మరీ ఇంకా వెనకబడిన కంట్రీ ఇండియా చాలా అడ్వాన్స్డ్ వెళ్ళిపోయింది. 100-150 పెట్టి టికెట్లు కొని 500 పాప్కార్న్ కూడా ఖర్చు పెడుతున్నారు చాలామంది, అది పాప్కార్న్ ఖర్చులకి. సో ఎంటర్టైన్మెంట్ చూస్తానికి మీరు మేము ఇచ్చే ఎంటర్టైన్మెంట్ చూస్తాం ₹100 ఎక్కువ అని ఫీల్ అవ్వక్కర్లేదు. చాలా తారతమ్యం ఉంది ఆడియన్స్కిను సినిమా ఇండస్ట్రీకి మధ్య. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు మీరు ఆడియన్స్ గురించి ఒక మాట అన్నారు సార్, నేను మాట చెప్పాను, జనాలకి థియేటర్కి రావడానికి డబ్బులు ఖర్చు అవ్వట్లేదు సార్, థియేటర్కి వచ్చిన తర్వాత ఖర్చు అవుతున్నాయి. అంటే టికెట్కి మీరు చెప్పినట్టు టికెట్ కాస్ట్ పెట్టుకొని సినిమాకి రావడానికి మాకు ఎవ్వరికి ఇబ్బంది లేదు, మేము వస్తాం. కరెక్ట్. ఒక్కసారి సినిమాకి టికెట్ కొనుక్కొని సినిమాకి వచ్చిన తర్వాత అక్కడ పాప్కార్న్ రేట్ ఎంత సార్? 400. కూల్ డ్రింక్ రేట్ ఎంత సార్? 200. అక్కడ ఏమన్నా చిన్న ఒక వస్తువు కొనుక్కొని, ఒక చాక్లెట్, ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ₹90, ₹100. సార్ భార్య బిడ్డను తీసుకెళ్ళి అంత పెద్ద మాల్లో, అంత పెద్ద థియేటర్లో కూర్చున్న తర్వాత నా భార్య కానీ నా బిడ్డ కానీ నాకు అది కొని అన్నప్పుడు 10 మందిలో వాళ్ళని అక్కడ హాల్లో నుంచి బయటికి తీసుకురాకుండా అక్కడే కూర్చోబెట్టేసి నేను బయటికి రాలేను కదా కరెక్ట్, నా భార్య బిడ్డ ముందు. సో వాళ్ళు నేను థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత నేను ఒక 2,000 ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. అది సార్ సమస్య. సినిమా టికెట్ రేట్లు కొనడానికి ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. సమస్య ఎక్కడైందంటే సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ 2 hours 3 hours అయ్యే ఖర్చు కోసం భయపడుతున్నారు. సో మీరు ఇండస్ట్రీలో ఉన్న ఇన్ని సమస్యల మీద వాయిస్ రేజ్ చేశారు, దీని మీద కూడా రేజ్ చేయండి. ఇప్పుడు మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో అర్థం ఉంది. మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా ఈ అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి.
అంటే ఒక పాప్కార్న్ వాల్యూ చేయదు ఆ సినిమా. ఇప్పుడు చేయట్లేదు కదా సార్. అదే కదా చేస్తున్నారు. 150 రూపీస్ టికెట్ ఉంటే మిగతా ఖర్చులన్నీ ఒక్కొక్క ఐటమ్ అవి కొంటే 500-600 అవుతుంది. అవును అంటే ఆడియన్ను ఈ 150 రూపీస్కి రాకపోవడానికి అదే పెద్ద ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది. సార్. దాన్ని కూడా కరెక్ట్గా అడ్రస్ చేయాలి. గవర్నమెంట్తో మాట్లాడి ఈ ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే మేబీ దాని రేట్లు తగ్గించడమో, లేకపోతే అక్కడ పాప్కార్న్ పెట్టే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కొంత ఇవ్వడమో, ఏదో ఒకటి ఒక ఫార్మాట్ ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్ దానికి. అంటే నేను ఆ క్వశ్చన్ అడగడానికి కారణం ఇదే సార్. ఎందుకంటే మీరు అన్నిటి మీద క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ అది అది కరెక్ట్ అది సింగిల్ స్క్రీన్స్లో ఎలా ఉన్నాయనేది నాకు తెలియదు రేట్లు, బట్ మల్టీప్లెక్స్లో అయితే ఈ ప్రాబ్లం ఉంది. నేనే ఫేస్ చేశానండి ప్రొడ్యూసర్ని. నేనే వాటర్ బాటిల్ కొనడానికి వెనక ముందు ఆలోచించేవాడిని. ఓకే. ఇంకా సామాన్య పరిస్థితి ఏంటి సార్? చిన్న బాటిల్ ఉందా అంటాను, ఇంకొంచెం 2 గుట్టలే తాగడానికి, లేదని పెద్ద బాటిలే అమ్ముతాడు వాడు. ఇది మాఫియా అక్కడ కూడా తయారైంది. ఓకే. చిన్న బాటిల్ ఇప్పుడు అది మళ్ళీ థియేటర్లోకి తీసుకెళ్ళొచ్చు, లేదు అసలు నీళ్ళు కొంచెం తాగాలి, చిన్న బాటిల్స్ పెట్టుకోవచ్చు కదా. సో ప్రతి చోట దోచుకోవాలని ఉన్నారు, బట్ సినిమా రేట్ కంటే అవే ఎక్కువ ఉన్నాయి. అంటే పాప్కార్న్ వాల్యూ చేయట్లేదు సినిమా. బాహుబలి అయినా అంతే, ఏదైనా అంతే, 2 గంటల ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం. అది ఎప్పటికీ ఉంటుంది. అది ఒక మెమరీ. సినిమా అనేది ఒక లైబ్రరీలో బుక్ లాంటిది. అది సార్ చూడు, మళ్ళీ చూడు, ఓటీటీలో లైబ్రరీలో బుక్ నచ్చితే మళ్ళీ ఇంకోసారి చదువుకో. ఓటీటీకి ఇక్కడ చూస్తానికి తేడా ఉంది. వేడివేడిగా బిర్యానీ వండితే అక్కడే తింటే ఎలా ఉంటుంది, 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసి తింటే ఎలా ఉంటుంది, అది ఓటీటీ. ఇది వేడివేడిగా తింటున్నట్టు. దీని ఎక్స్పీరియన్సే వేరు. ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తే అదొక కిక్కు. దానికేం ట్యాబ్లెట్ లేదు కదా ఆ కిక్ రావడానికి. ఎంటర్టైన్మెంట్ చేసి నవ్వుకోవడానికి ట్యాబ్లెట్లు ఏం లేవు కదా, ఏం కనిపెట్టలేదు కదా, 100 కోట్ల మెడికల్ కంపెనీలు ఉన్నాయి. సో ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాబ్లెట్ ఇచ్చేదే ఈ సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా అనేది. సో ఆ సినిమా 1-2 గంటలు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాడికి ఫుల్ జోష్ వచ్చేస్తుంది. మన ఒరిజినల్ వాయిస్ కూడా అంతే. ఈవెన్ యంగ్స్టర్స్ లేకపోతే పెద్దవాళ్ళు చూడండి, వాడు డల్గా ఉండేవాడు కూడా హుషారు అయిపోతాడు. ఒక్కటిసారి పాజిటివ్ దృక్పథంతో చూడాలి. ఏదైనా పాజిటివ్ దృక్పథం చూస్తే అన్ని సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి. ఓడు మీరు బాగా గట్టిగా వాడుతున్నట్టున్నారు. అంతే సార్. 2 కులాలు మతాలు ప్రపంచంలో, పాజిటివ్ పీపుల్, నెగిటివ్ పీపుల్. నేను మాట్లాడుతుంటే ఏదో యోగా గురువు అనుకుంటారు, అవన్నీ కాదు. ప్రాక్టికల్గా మాట్లాడితే ఈ రెండిట్లో పడతారు ప్రతి ఒక్కళ్ళు. పాజిటివ్ థింకింగ్ అది ఉంటే నీకు ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. ప్రపంచ యుద్ధాలు కూడా జరగవు. మన కేసీఆర్ గారు కూడా ఏదో అసెంబ్లీలో ఒక చిన్న ఇదే క్వశ్చన్ ఇలాంటిదే వచ్చింది. అంటే పాజిటివ్ దృక్పథంతో చూసినప్పుడు అది ఒక చెడ్డవాడిని కూడా మంచివాడిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక పద్యం కూడా చెప్పాడు ఆయన, అన్నాతి గూడ హరుడవే, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుడవే, అన్నా తిరుమల రాయ కన్నొకటి మిగిలే గాని కౌరవపతివే అని. అంటే ఒక కన్ను ఉన్నోడిని కూడా పొగడరా అంటే అట్లా పొగిడాడు కవి. ఒక కన్ను ఉన్నోడిని ఏం పొగుడాడు? ఆ పాజిటివ్ దృక్పథం ఉన్నప్పుడు పద్యం ఆటోమేటిక్గా వచ్చింది. అర్థమైంది కదా. పద్యం మీనింగ్ కావాలంటే మళ్ళీ చెప్తా, లేకపోతే కేసీఆర్ గారిది వీడియో ఎత్తి దొరుకుద్ది దాని మీనింగ్ ఏంటనేది. అదిరిపోద్ది. ఆయన మహా చమత్కారాలు వేస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్కి ఇలాంటి పద్యాలు చాలా వస్తాయి ఆయనకి. నెక్స్ట్ ఏం సార్, డైరెక్షన్ చేయబోతున్నారా? డైరెక్షన్ నాకేం డైరెక్షన్ చేయాలని ఐడియా లేదు. దానికి డైరెక్టర్లు ఉన్నారు, మనం కూడా వాళ్ళది కూడా మనం లాగేసుకుంటే ఎట్లా? ఎవడు చేసే పని వాడు చేస్తే బెటర్. నాకు మీ ఫ్లో చూస్తే లాగేసుకునే తట్టే కనిపిస్తుంది. ఏం లేదు, తెలీదు. ఫ్యూచర్లో చేస్తే చేయొచ్చు. అది పెద్ద నేర్చుకొని చేయడం అది పెద్ద విషయం కాదు. ఇంత నేర్చుకునే వాళ్ళు ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. అది కూడా స్కిల్ ఏది సార్. ఇప్పుడు ఒక 3 days నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్న ఇన్ని సమస్యల మీద వాయిస్ రైజ్ చేసినప్పుడు ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్? ఇండస్ట్రీ నుంచి నో నెగిటివ్ సపోర్ట్, అంత పాజిటివ్గానే ఉంది. ఓకే. బట్ మెల్లమెల్లగా నాతో మాట్లాడుతున్నారు కొంతమంది. అందరికి నేనంటే తెలియకపోవచ్చు, నెంబర్ లేకపోవచ్చు, బట్ అందరికీ తెలుసు ఈ మాట్లాడేదంతా కరెక్ట్గా ఉంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ కలిసిన వాళ్ళు కానీ వాళ్ళు అసలు మీలాంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి, ఇంకా అందరూ ఈ మోడ్లోకి రావాలి. అందరూ అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు బయట. కొంతమంది మాట్లాడుతున్నారు, అక్కడితో అయిపోతుంది. దాని మీద సరైన యాక్షన్స్ తీసుకోవట్లేదు. ఇవన్నిటికీ మనం ఎవడొకటి ముందడుగు వేయాలి. నేను చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ అని కాదు, ఒక ఇష్యూని అడ్రస్ చేయడానికి కామన్ సెన్స్తో మాట్లాడుతున్నాను. నేను దిల్ రాజు గారిని కలిసే ఆలోచన ఉందా? దిల్ రాజు గారిని నేను మూవీకి ముందు కలిశాను. ఓకే. అంటే మామూలుగా నాకు ఆయన పరిచయం, మామూలుగా ఆయన సజెషన్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆయన పాపం రోజు చెప్పేదే చెప్తున్నారు, ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు రాజా, స్పీడ్గా వెళ్ళి గబగబా మూవీలు తీమాకు, కొంచెం మెల్లగా వెళ్ళు అని చెప్పారు నాకు. ఆ రోజే చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే 1000%. ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. ఏ యాంగిల్లో చూసినా ఇండస్ట్రీ పరిస్థితి అసలు బాగాలేదు. ఆఖరిలో రివ్యూవర్స్ కానించి, మొదటి నుంచి బడ్జెట్లు పెంచడం కానించి, హీరోల రెమ్యూనరేషన్ కానించి అన్నీ సరే అవ్వాలి. మొత్తం ఒక ఫార్మాట్ అంతా మారిపోవాలి సార్. ఇప్పుడు